నేటి మాట చూసుకుంటే, చూశావా కేసీఆర్ ఒక సామాన్యుడి చట్టసభల్లో అడుగుపెట్టి చూపించాడు. నీ పాలనలో ఎన్ని కుట్రలు చేసినా, నువ్వెంత హింసించినా అతడెక్కడా భయపడలేదు. మీరు పెట్టించిన అక్రమ కేసులు, నిర్బంధాలు, ఉక్కు సంఖ్యలు అతని ఆశయాలు ఆపలేదు. మల్లన్న కుటుంబం పడ్డ కష్టాలు, తన చిన్న చిన్న పిల్లలు వదిలేసి 100 రోజులు జైల్లో గడిపిన క్షణాలను తలుచుకుంటే ఎవరి గుండైనా చెరువవుతుంది. ఇప్పుడు అవే కష్టాలు మీ ఇంట్లో మొదలయ్యాయి. మీ కూతురు ఊసలు లెక్క పెడుతుంటే ఇక మీ కండ్లలో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. కాలం రివెంజ్ తీర్చుకుంటుంది సార్. కాలం చెప్పే సమాధానం కఠినంగానే ఉంటుంది. ప్రజా వ్యతిరేక విధానాలతో నీ రాజకీయ పతనాన్ని నువ్వే కోరుకున్నావు. తెలంగాణ సమాజానికి గుండెకాయలా భావించిన నీ ఉద్యమ పార్టీ ఇప్పుడు చివరి దశలో కొట్టుమిట్టాడుతుంది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు సార్. మితిమీరిన అహంకారమే మీ ఎదుగుదలను సర్వనాశనం చేసింది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రోజు దంచిపడేస్తున్నాడు.